గురుగారు మనం ఉపనిషత్తులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. మీరు చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇంకా ఏం చెప్తారు అని. అలాగే ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం అంటూ ఉంటారు. మీరు ప్రాణం చాలా గొప్పది అని మనం గతంలో వీడియో చేసాం. దేవతలు ఎందుకయ్యారు అంటే ప్రాణాన్ని ఆశ్రయించారు అని. అయితే ప్రాణం గొప్పదంటారా? ఇంద్రియాలు గొప్పవంటారా? ఏది గొప్పది అని చెప్తోంది ఉపనిషత్తు చెప్పండి? చాలా మంచి ప్రశ్న జ్యోతి గారు. మనకు ఈ శరీరంలో మనం ఉన్నాం. మనం అంటే ఆత్మలం. హ్మ్. ఆత్మ రూపంలో మనం ఉన్నాం. హ్మ్. తర్వాత మనకు సమీపంలో బుద్ధి ఉంటుంది. హ్మ్. అది. ఈ బుద్ధి గూడా ఏమిటంటే మనస్సు యొక్క రూపమే బుద్ధి హ్మ్. అన్నమాట. హ్మ్. ఎట్లా అంటే సంకల్పిస్తే అంతఃకరణం అని ఒకటుంది. హ్మ్. ఇంద్రియాలతో పాటు. హ్మ్. ఈ ఏకాదశ ఇంద్రియాలన్నమాట. హ్మ్. అంటే 10 ఇంద్రియాలతో పాటు మనస్సు గూడా చెప్పమన్నారు. అంటే హ్మ్. ఆయనేమన్నా అంటే, "ఈ శరీరం నుంచి ఎవరు వెళ్ళిపోతే, ఈ శరీరం చచ్చిపోతదో, శవమవుతదో, మృతప్రాయమవుతదో వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నారు. గొప్ప." చెప్పినాడు. అప్పుడు అన్నీ ఎళ్ళిపోతాయిగా? చూడండి చెప్పినాడు. ఆ! చెప్పగానే ఆ! వెంటనే ఏం చేసింది, అందులో నుంచి మొదలు వాక్కు బయటికెళ్ళింది. హ్మ్. "నేను వెళతా. నువ్వెట్లా బతుకుతావో చూస్తా" అని. వాక్కు బయటికెళ్ళి ఒక సంవత్సరం కాలం ఎక్కడికో వెళ్ళింది. వెళ్ళి వచ్చింది. వచ్చినా అది బతికే ఉంది. హ్మ్. మాట్లాడకపోతే మనిషి బతకలేడా? అయ్యో! నేను ఇంతేనా నేను గొప్పదాన్ని గాదని వాక్ అందులో చేరిపోయింది. హుహు. తర్వాత ఏమైంది? చెవి బయటికెళ్ళింది. హ్మ్. నేను లేకపోతే షీ ఈ శరీరం ఎట్లా బతుకుతదో అని. హ్మ్. ఈ మనిషి ఎట్లా బతుకుతాడో అని. హ్మ్. అది కూడా చెవి కూడా బయట ఓ సంవత్సరం దాకా ఉండి మళ్ళా శరీరం దగ్గరికొచ్చి చూస్తే బాగానే ఉన్నాడు. చెవిటివాడు హ్మ్. బతకడా? హ్మ్. మూగవాడు బతుకుతాడు, చెవిటివాడు బతుకుతాడు. హ్మ్. తర్వాత ఏం చేసింది? నేత్రం. అది హ్మ్. బయటికెళ్ళింది. ఎళ్లి మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తే చక్కగానే శరీరం ఉంది. గుడ్డివాడు బతకడం లేదా? హ్మ్. బతుకుతున్నాడు. చూడండి ఇక్కడ. తర్వాత మనస్సు. మనస్సెళ్ళిపోయింది. నేను హ్మ్. లేకపోతే నువ్వెట్లా బతుకుతావు అని. హ్మ్. అసలు మనిషికి మనస్సు వల్లనే పేరొచ్చింది. మనిషి అనే పేరు మనస్సు వల్లనే వచ్చింది. హ్మ్. మననాత్ మనుజః అన్నమాట. హ్మ్. హ్మ్. కాబట్టి నేను లేకపోతే నువ్వెట్లా బతుకుతావో చూస్తానని అదెళ్ళిపోయింది. సంవత్సరం ఎక్కడెక్కడో ఉండి అది తిరిగొచ్చేసరికి బానే ఉంది. ఆలోచన లేకపోతే చిన్నపిల్లవాడు బతకడం లేదా? ఏమి హ్మ్. ఆలోచించకుండా? అట్లాగే హ్మ్. శరీరం అట్లాగనే ఉంది. హ్మ్. మంచిగానే ఉన్నాడు. మనిషి బానే ఉన్నాడు. హ్మ్. కాబట్టి ఏమైపోయింది ఇక్కడ కన్ను బోయినా, చెవి బోయినా, తర్వాత కన్ను, చెవి, తర్వాత వాక్కు, మనస్సు ఏది బయటికి పోయినా గూడా శరీరం బతికే ఉన్నది. హ్మ్. వీళ్ళందరూ పోయొచ్చిన తర్వాత ప్రాణం ఏం జేసింది? నేను బోతానని బయటికెళ్ళింది. హ్మ్. ఎప్పుడైతే శరీరం నుంచి ప్రాణం ప్రాణం వెళ్ళిపోయింది. బయటికెళ్ళిందో ఇంద్రియాలన్నీ గిజగిజ కొట్టుకున్నాయి. హ్మ్. అదన్నమాట. "వద్దు బాబోయ్! వద్దు బాబోయ్! హ్మ్. నువ్వే మాకు రాజువు. నువ్వు హ్మ్. లేకపోతే మేము బ్రతకలేము. సుప్రీం పవర్ అంతా కాబట్టి ఉందనమాట. సుప్రీం పవర్ నీకే ఉంది. ఓ ప్రాణమే నువ్వే గొప్పదానివి" అంతేగా. అని హ్మ్. అప్పుడు ఆ ప్రాణాన్ని హ్మ్. అవి వేడుకున్నాయన్నమాట. హ్మ్. ఆ ప్రాణం గూడా ఏం జేసింది అంటే అది చాలా గొప్ప. ప్రాణశక్తి చాలా గొప్పది గదా! హ్మ్. కాబట్టి ఆ ప్రాణం ఏం జేసింది, అప్పటి నుంచి ఇంద్రియాలకు ప్రాణమని పేరు. ఉపనిషత్తుల్లో ఇంద్రియాలకు ప్రాణమని పేరు. హుహు. ఎందుకంటే హ్మ్. గెలిచిన వాని పేరు ఓడిపోయిన వాళ్ళు ధరిస్తారు. హ్మ్. హ్మ్. అంతే గదా! ఓడిపోయిన వాళ్ళు ధరిస్తారు గదా! గెలిచిన వాని పేరు. హ్మ్. అదే విధంగా ఇంద్రియాలు ఓడిపోయినాయి గనుక హ్మ్. ఆ ప్రాణం అనే పేరును ఇవి గూడా ధరించాయట హ్మ్. అప్పటినుంచి. హ్మ్. అప్పుడు ఏం జేసింది ప్రాణం గూడా, "ఏం లేదు, నేను శరీరంలో ఉన్నంత కాలమే మీకు అన్నం లభిస్తది. హ్మ్. కాబట్టి నేను భుజించి మీకు బెడతాను నేను" హ్మ్. అని.
అక్కడ ఆ సందర్భంలో ఉపనిషత్తుకారుడు చెప్తాడు, ఉమ్, అన్నమును సృజించు ప్రాణము, ఉమ్, అన్నమును ధరించు ప్రాణము, ఉమ్, అన్నమును భుజించు ప్రాణము, ఉమ్, అన్నమును హరించు ప్రాణము అంటాడు. ఉమ్, ఎంత గొప్ప మాట చూడండి. ప్రాణశక్తి చాలా గొప్పది. ఉమ్, బాహిర ప్రపంచంలో ఉమ్, ఇప్పుడు మనకు అన్నం దొరుకుతుంది అంటే ప్రాణం వల్లనే. అవును. అసలు శరీరంలో ఆకలి కొనేది ప్రాణమే. ఈ రహస్యం ఎవరికి తెలియదు. ఉమ్, కాబట్టి అన్నాన్ని దొంగతనం చేసినా పాపం లేదని శివానందమూర్తి అనే ఒక విద్వన్మణి చెప్పాడు. ఉమ్, అన్నం అందరిది. ఉమ్, అందుకే పరమ పురుషుని సృష్టిలో గల అన్న భండారము గొప్పది, ఉమ్, చిన్న నోటితో తిన్నదెంతయు నామమాత్రము కాక ఏమగు. ఉమ్, భగవంతుని సృష్టిలో అందరికి సరిపడే అన్నం ఉంది. ఉమ్, కాబట్టి వానికి పెట్టి తినాలి అంతే, ఉమ్, దాచుకోవలసిన అవసరం లేదు. కాబట్టి నాలో ఉండి మీరంతా భుజించండి, నేను ఈ శరీరంలో ఉంటేనే మీకు బ్రతుకు ఉమ్, అని ప్రాణం చెబితే అవన్నీ కూడా దాసోహం అన్నాయి. Right. అందుకే ప్రాణమేమో భర్త అయిండు, ఉమ్, ఇవన్నీ కూడా ఉమ్, భార్యలైపోయినాయి రైట్, అని ఉపనిషత్ చెప్తూ ఉంది. రైట్. సో ప్రాణం ఎందుకు గొప్పది, ఎలా గొప్పదైంది, దానికి అంతటి శక్తి ఎందుకు వచ్చింది అంటే ఒకసారి ప్రాణాన్ని వదిలితే తెలుస్తుంది ఎందుకు అంత గొప్పది అయింది. ఈ సమాజంతో ఈ లోకంతో అటు ఎటువంటి సంబంధం లేకుండా మన ప్రాణం అనేది అలా గాల్లో కలిసిపోయినప్పుడే కదా, బ్రతుకున్నంత కాలమే కదా మనిషిని మనిషి పేరుతో పిలుస్తారు, తండ్రి అంటారు, అన్నయ్య అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు, చనిపోయిన తర్వాత శవం అంటారు. సో అంతటి విలువ లేకుండా పోయిన ఆ ప్రాణానికి అంతటి విలువ ఎందుకు వచ్చింది అనేది ఉపనిషత్తు ఏం చెప్తుంది అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.